2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. రెంట్‌కు ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనంటే, ఓనరు సమయాన సందర్భం లేకుండా సడెన్‌గా రెంట్ పెంచేస్తూ ఉంటారు. కారణాలు ఇది ఏవేవో కారణాలు చెప్తూ ఉంటారు. కొంతమందికైతే ఎవ్రీ 6 మంత్స్‌కి, 3 మంత్స్‌కి సంబంధం లేకుండానే ఇది బాలేదు, అది బాలేదు, అలా ఉన్నారు ఇలా మీకుండేటువంటి అసహనం ఏదైతే ఉంటుందో, అంటే ఓనర్స్‌కి ఉండేటువంటి అసహనాలు ఏవైతే ఉంటాయో, సంబంధం లేకుండా, కారణాలు లేకుండా రెంట్ పెంచడం కోసం రకరకాల కారణాలు చెప్తూ చివరికి ఆ రెంట్ తీసుకునేంత వరకు లేదు అనుకుంటే ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు. రెంట్ ఏ ఏ సందర్భంలో ఏ ఏ విధంగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది? ఒకవేళ సమయం సందర్భానుసారం అవసరం లేకుండా రెంట్లు పెంచుతూ ఉంటే లీగల్‌గా దాన్ని ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్ చాలామంది అండి హైదరాబాద్‌లో ఎస్పెషల్లీ ఎవరెవరైతే ఆహ్, ఆ రెంటింట్లో ఉంటున్నారో వాళ్ళు ఫేస్ చేసేటువంటి అతిపెద్ద ప్రాబ్లము. ఓనర్స్ ఏం చేస్తూ ఉంటారనంటే వీళ్ళ ఇష్టానికి ఎలా పడితే అలా రెంట్లు పెంచేస్తూ ఉంటారు. ద రెగ్యులర్‌గా ఫేస్ చేసేటువంటి చాలామంది రెగ్యులర్‌గా ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్. ఇప్పుడు కొంతమందికి స్కూల్ దగ్గరనే ఉంటుంది. కొంతమందికి ఆఫీస్ దగ్గరనే ఇల్లు తీసేసుకుంటుంటారు. దాన్ని క్యాష్ చేసేసుకొని ఓనర్స్ చేసేటువంటి అతిపెద్ద పని ఎవ్రీ 6 మంత్స్‌కి, ఎవ్రీ 3 మంత్స్‌కి సంబంధం లేకుండా ఇది బాలేదు, అది బాలేదు, అదలా అయింది, ఇదిలా అయింది, ఎవరు ఇది చేయమన్నారు, ఎలా చేయమన్నారు, లేదే మీరు ఖాళీ చేసేయండి, మాకక్కర్లేదని చెప్పేసి మాట్లాడేస్తూ ఉంటారు. రెంటల్ అగ్రీమెంట్ యాక్ట్ అసలు ఏం చెప్తోంది? దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? నాగరాజ్ గారు, అద్దెలలో ఉన్నటువంటి వారి కష్టాలు, వాళ్ళు పడుతున్న బాధలు బహుశా ఆకాశమే హద్దుగా ఉంటాయి. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, అద్దెలలో పడుతున్న బాధలు ముఖ్యంగా ఓనర్ వాళ్ళ మీద సాధింపు చర్యలు ఎలా ఉంటాయంటే పతాక స్థాయిలో ఉంటాయి, తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు మీరు అడిగినట్టుగా మీరు చెప్పినట్టుగా ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి 6 నెలలకు ఒకసారి అద్దెల్ని అమాంతంగా పెంచేయడం, చెప్ప పెట్టకుండా చిన్న చిన్న విషయాల్లో కూడా వెంటనే ఇంట్లోపలికి రావడం, ఇంట్లోపల ప్రవేశించడం, ఇంట్లో లేడీస్ ఉన్నారా ఇంకొకటి అని పరిశీలించుకోకుండా లోపలికి వచ్చేయడం, మీ గోడ మీద అక్కడ గీతలు ఉన్నాయని, ఇక్కడ ఈ రకంగా చేస్తున్నారని, అక్కడ ఆ రకంగా చేస్తారని చెప్పి ఎంత చొరుబాటు చేసుకుని ముందుకు వస్తారంటే వాళ్ళు లోపలికి ప్రవేశిస్తారు. ఇక ఇందాక మీరు ఇంకొక మాట కూడా చెప్పారు, అక్కడ మనకి ఇంటికి దగ్గరగా ఉందనో, ఆఫీస్ దగ్గరగా ఉందనో, పిల్లలకి స్కూల్స్ దగ్గరగా ఉన్నాయని చెప్పి మనం అద్దెలు తీసుకుంటాం. ఈ విషయం వాళ్ళకి తెలుస్తుంది. వీడికి కావాలని, వీడికి అడ్వాంటేజ్గా ఇక్కడ ఉన్నాడని చెప్పి, అంటే మన అవసరాన్ని తెలుసుకొని ఇక అమాంతంగా రేట్లు పెంచేస్తుంది. నేను తప్ప ఇక్కడ గతి లేదు, ఈ ఏరియాలో ఇంత కాస్ట్ ఉంది కాబట్టి నేను తప్ప వీడికి గతి ఎవరు లేరు, నా బిల్డింగ్లో ఉన్న 4 ఫ్లాట్లు తప్పించి ఇక్కడ వీడికి గతి అని చెప్పి దాన్ని, అంటే మన అవసరాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు అనుకూలంగా మార్చేసుకుని కూడా అమాంతంగా రేట్లు పెంచేస్తూ ఉంటారు. ఇంకా మిగిలిన విషయాలు ముఖ్యంగా పవర్ సప్లై, ఏదైనా పొరపాటుగా అటు ఇటుగా లేట్ అయిందంటే పవర్ సప్లై కట్ చేస్తారు. ఎన్ని రకాలుగా హింసిస్తారంటే ఆల్రెడీ ఉన్న సమస్యలతోటే మనం సగం బాధలతో ఉంటాం. మనకున్నటువంటి దైనందిన సమస్యలు చాలా ఎక్కువ. దాంతోపాటు మూలిగే నక్క మీద తాటంక పడినట్టుగా ఈ ఇంటి ఓనర్ సమస్య మరొకటి చెప్పాలి. ఇంటి పైనే ఉంటాడు, ఆ ఇంటికి తీసుకున్న దాంట్లో ఇంటి పైన ఓనర్ పైన ఉన్నాడు అనుకోండి, ఆ కింద పోర్షన్లోనో లేకపోతే పక్క పోర్షన్లోనో ఎదురు పోర్షన్లో కానీ పొరపాటు అద్దెకున్న వాళ్ళ పరిస్థితి ఉంటే అది ఇంకొక నరకమే నరకం. అది పక్కనే ఒక యమధర్మరాజు ఉన్నాడు అన్నట్టుగా ఉంటుంది నరకం. చెప్పుకోలేరు. అలా అని చెప్పి కాలేజెస్ వెళ్దామంటే ఇమ్మీడియట్గా వాడు అందుబాటులో రెడీగా ఎక్కడ ఇల్లు దొరకవు, వెళ్దామంటే పరిస్థితి పోనా రేటు చూస్తామంటే పెంచేద్దామంటే వాడు 3 నెలలకి పెంచుకుని పోతూ ఉంటారు. ఇటువంటి సందర్భాల్లో ఎలా ఈ యొక్క ఇంటి ఓనర్స్ని ఎలా ఫేస్ చేయాలి, ఈ వీడియోలో చివరిదాకా చూడగలిగితే తప్పనిసరిగా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంటిలో అద్దెకున్న వాళ్ళు పడుతున్న కష్టాలకు మనం ఏ రకంగా చెక్ పెట్టచ్చు, వాళ్ళకి ఏ రకంగా సొల్యూషన్ తీసుకోవాలి, వీడియో చివరిదాకా చూస్తే డెఫినెట్గా ఉంటుంది. వీలైతే ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. ఎప్పుడు కూడా లీగల్ మన పక్కనే ఉంటుంది, చట్టం తెలుసుకోవడం మన తప్ప చట్టాలు ఎప్పుడు కూడా తప్పు కాదు నాగరాజ్ గారు. అయితే రెంట్ కంట్రోల్ యాక్ట్ అని ఒకటి ఉంది, 1960 రెంట్ కంట్రోల్ యాక్ట్, లీజ్ కంట్రోల్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ యాక్ట్ అని చెప్పి ఒక రెంట్ కంట్రోల్ యాక్ట్ మనం రాసుకున్నాం. ఆ చట్టం ప్రకారం ఏంటంటే ఇంటి ఓనర్ ఇంటి ఎద్దుని ఎప్పట్లో పెంచాలి, ఎన్ని రోజుల్లో పెంచాలంటే ఎప్పుడు పడితే అప్పుడు పెంచడానికి, ఆయన 3 వచ్చినప్పుడులో పెంచడానికి అవకాశం లేదు. అట్లీస్ట్ పెంచే ముందు 3 నెలలకు ముందుగా నోటీస్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, 3 మంత్స్ బిఫోర్. అద్దె పెంచుతున్నాడు అంటే 3 మంత్స్ బిఫోర్ నోటీస్ ఇవ్వాలి. అంతేనా? అంతేకాదు, ఆ నోటీసులో కూడా ఎందుకు పెంచుతున్నాడనే విషయం కూడా చెప్పాలి. ఎందుకు పెంచుతున్నాను, ప్రాపర్టీ ట్యాక్స్ పెరిగిందనో ఇతరత్ర సహేతుకమైన కారణాలు, రీజనబుల్ కాజెస్ చెప్పాలి. అంతేగాని అవేం చెప్పకుండా నేను ఇక్కడ ఒక సామ్రాజ్య ఛత్రపతిని, మీరందరూ అద్దెకున్న వాళ్ళు నా బానిసలు అన్నట్టుగా కొంతమంది ఓనర్స్ బిహేవ్ చేస్తారు. అట్లా కుదరని పని. ఎందుకు పెంచుతున్నావు అనే విషయాన్ని కూడా ఒక నోటీస్ రూపంలో చెప్పాలి. జస్ట్ ఓరల్గా చెప్పేసి నెక్స్ట్ మంత్ నుంచి రేటు పెంచేస్తున్నాం, ఇంట్రెస్ట్ పెంచేస్తున్నట్టు కుదరదు. ఇక ఇది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క చట్టం ఉంది ఇక్కడ, అంటే ఈ
దేశవ్యాప్తంగా ఒకే చట్టం ఉండదు. రెంట్ కంట్రోల్ బోర్డు యాక్ట్ అనేది దేశం అంతా కూడా ఒకటే ఏకీకృతంగా ఉన్నటువంటి ఒక చట్టం ఉండదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి మారిపోతుంది. ఇక మన 2 ఉభయ రాష్ట్రాల గురించి మనం ఆలోచించినట్టయితే ఇక్కడ మనకి లెక్క ఏంటంటే 10% to 15% మాత్రమే పెంచాలి. ఉన్నటువంటి ఏదైతే బేసిక్ ప్రిన్సిపల్ రెంట్ ఏదైతే ఉందో ఆ బేసిక్ ప్రిన్సిపల్ రెంట్ మీద 10 to 15% మాత్రమే పెంచాలి తప్పించి అంతకు మించి పెంచే అవకాశం లేదు. అది కూడా 12 months కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే పెంచాలి తప్పించి మధ్యస్థంగా అంటే మిడిల్లో 3 months అవ్వగానే 4 months అవ్వగానే అమాంతంగా పెంచేస్తారంటే కుదరదు. ఇక పవర్ బిల్ ఎంత ఉంటో అంతే తీసుకోవాలి, మెయింటెనెన్స్ ఎంత అయితే అంతే అమౌంట్ తీసుకోవాలి. రెంట్ అన్నది ఏదైతే ఉందో స్పెసిఫిక్గా ఇద్దరు అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు మ్యూచువల్గా రాసుకునేటప్పుడు ఏ డేట్ అయితే మెన్షన్ చేస్తామో ఆ డేట్ మెన్షన్ డేట్ నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన రెంట్ ముందు ఒక అడ్వాన్స్ పే చేస్తాం, ఒక 2 months అడ్వాన్స్ 3 months అడ్వాన్స్ కలెక్ట్ చేస్తారు అంటే కాషన్ డిపాజిట్గా మనం తీసుకుంటారు. ఎందుకంటే ఏమైనా డ్యామేజెస్ చేస్తే ఈ అమౌంట్ మీరు అడ్జస్ట్మెంట్ చేస్తారా వెన్ వీఆర్ వేకెంట్ ద ప్రాపర్టీ అన్నప్పుడు, లేదా మీరు దాన్ని కంటిన్యూషన్ అంటే ఇచ్చేటప్పుడు రిటర్న్ చేస్తారని కూడా స్పష్టంగా రాసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 months అడ్వాన్స్ ఇచ్చాం, ఈ 3 months అడ్వాన్స్ వేకెంట్ చేసేటప్పుడు ఈ ఫోర్ఫిట్ చేస్తారా లేకపోతే ఇచ్చేటప్పుడే మనం అమౌంట్ రిటర్న్ చేసి ఇస్తామన్నది కూడా క్లాజెస్ రాసుకోవాలి. ఇక్కడ ఈ పాయింట్ రాసుకున్న తర్వాత ఎప్పుడైతే ఆయన పెంచాలనుకుంటున్నాడో డేట్ ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టి అగ్రిమెంట్ రాసుకున్న డేట్ నుంచి 1 year కాదు. ఇప్పుడు సపోజ్ మీరు ఒక రెంట్కి 15,000 రూపాయలు పే చేస్తున్నారు, 15,000 రూపాయలు పే చేసుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన జూన్లో ఉన్నాం, సో జూన్లో ఆయన మంత్లీ పే చేసుకుంటాడు. ఎప్పుడైనా సడన్గా ఆగస్టులో పెంచాలని అనుకుంటున్నాడు అనుకోండి, ఆగస్టులో ఈ అగ్రిమెంట్ పీరియడ్లో పెంచే అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత అగ్రిమెంట్ పీరియడ్లో ఎప్పుడు కూడా పెంచే అవకాశం లేదు. వన్స్ అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంటిన్యూషన్ చేసుకునే సమయంలో అప్పుడు కూడా 10% 15% అన్నది మెన్షన్ చేసుకోవాలి. అది కూడా ఈ డాక్యుమెంట్లో ఇప్పుడే మెన్షన్ చేయాలి. అంతేగాని హాల్ ఆఫ్ సడన్గా మిడిల్ ఆఫ్ ద టెన్యూర్ టైంలో సడన్గా పెంచేస్తానంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రాపర్టీలో ఓనర్స్ ఇంకో రకంగా హెరాస్మెంట్ ఏంటంటే లైట్స్ ఆఫ్ చేసుకోవడంలో ఆన్ చేసుకోవడంలో కూడా వచ్చి సతాయిస్తుంటారు. అంటే మన ప్రైవసీ ప్రాపర్టీలో కూడా వచ్చేస్తారు. అంటే వాంది ప్రాపర్టీ నాది ఇల్లు అని చెప్పి ఆయన సమయం సందర్భం లేకుండా పెట్టుకుని డైరెక్ట్గా ఇంటికి వచ్చే అవకాశం కూడా చేస్తుంటారు. ఇది చాలా వాళ్ళకి రిస్ట్రిక్షన్ చేస్తుంది. మన ఇక్కడ రెంట్ అండ్ లీజ్ అగ్రిమెంట్ డీడ్లో కూడా ఇక్కడ స్పెసిఫై చేస్తుంది ఓనర్ తన ప్రాపర్టీ అని చెప్పి వితౌట్ పర్మిషన్ ఎవరైతే ఓనర్ కన్సెంట్ లేకుండా డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చే రైట్ ఆ ప్రాపర్టీ ఓనర్ కూడా లేదు. ఒకసారి లీజుకి ఇచ్చిన తర్వాత ఒకసారి టెనెంట్కి ఇచ్చిన తర్వాత తన ప్రాపర్టీ అయినప్పుడు కూడా దాంట్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉండదు. ఇకపోతే కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే 6 months పెంచుతున్నారో అది కూడా టెనెంట్స్ మీద వేసే సందర్భాలు కూడా ఉంటాయి. అటువంటి సందర్భాలు మీరు పెట్టుకోండి. మీరు రాసుకున్నటువంటి డాక్యుమెంట్లో ప్రాపర్టీ ట్యాక్స్ కూడా మీరు పే చేస్తున్నారా లేదా ప్రాపర్టీ ట్యాక్స్ ఓనర్ పే చేస్తున్నాడు అన్న క్లాజ్ని కూడా మెన్షన్ చేస్తారు. చాలామంది ఈ క్లాజ్ మెన్షన్ చేయరు. ప్రాపర్టీ ట్యాక్స్ ఓనర్ పే చేస్తాడేమో అనుకుంటారు. ఆయన మిడిల్ ఆఫ్ ద ఇయర్ వచ్చి ప్రాపర్టీ ట్యాక్స్ ఒక 5,000 రూపాయలు వచ్చింది, 5,000 రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా మీరే పే చేయండి అని చెప్పి కూడా మాకు కొన్ని కేసులు వస్తుంటాయి. సో ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరు పే చేస్తున్నారు? 6 months ఒకసారి మనకి ప్రాపర్టీ ట్యాక్స్ వస్తుంది. ఆ ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్ ఓనర్ పే చేయాలన్నా లేకపోతే మీరు ఇస్తున్నటువంటి రెంట్లోనే కలిపే ఉంటుంది అన్నది కూడా మెన్షన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రెంట్ అమాంతంగా ఉన్న ఫలంగా పెంచే అవకాశం అయితే లేదు. నెంబర్ 2, ఎప్పుడు పడితే అప్పుడు ఓనర్ మన ఇంట్లోకి మన ప్రిమిసెస్లోకి అలౌ చేసే అవకాశం లేదు. నెంబర్ 3, ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉందో అది కూడా అమాంతంగా టెనెంట్స్ మీద వేసేయడం కాకుండా పెట్టకుండా ఏది రాసుకున్నా క్లియర్గా ఒక వ్యాలిడిటీ డాక్యుమెంట్ లీగల్గా రాసుకోవాలి. ఒక టెక్నికల్ పాయింట్లో రాసుకోవాలి. అంటే మనకు వచ్చిన పాయింట్స్ రాసుకుంటే అది డాక్యుమెంట్ అవ్వదు. లీగల్గా మన చట్టం ఏం చెప్తుందో చట్టం చెప్పినట్టుగా మనం డాక్యుమెంట్ రాసుకోవాలి. అందుకే ఇక్కడ ఒక అడ్వకేట్ అవసరం. మాకు తెలుసు కదా అని అనుకుంటే కుదరదు. అక్కడ మీకు సపోర్టింగ్ మీరు రాసుకుంటారు, వాళ్ళకి సపోర్టింగ్ వాళ్ళు రాసుకుంటారు. కాదు, మీ బోత్ సైడ్స్ కూడా ఈక్వల్గా లీగల్గా మెన్షన్ చేస్తూ కొన్ని డ్రాఫ్టింగ్ ఉంటుంది. అది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని రోడ్డు పక్కన లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర డాక్యుమెంట్ రైటర్స్ ఉంటారు. దయచేసి డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర ఒక స్టాండర్డ్ ఫార్మేట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ ఫార్మేట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫాలో కండి. ఎందుకంటే మీకు మీ ఓనర్కు ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ మారిపోతుంది, వేరే వాళ్ళకి వేరేగా ఉంది. ఒక స్టాండర్డ్ ఫార్మేట్ ఇలానే ఉంటుంది కాబట్టి ఈ స్టాండర్డ్ ఫార్మేట్ ఇలానే ఫాలో అవ్వాలని చెప్పి ఎక్కడ కూడా ఉండదు. సో మీరు తప్పనిసరిగా ఇటువంటి ఒక ప్రాపర్టీ రెంట్కి తీసుకున్నా లీజుకి తీసుకున్నా ఏం తీసుకున్నా సరే ఒకసారి అడ్వకేట్ని కన్సల్ట్ చేయడం. అడ్వకేట్ ఆ లీగల్ టెర్మినాలజీస్ ఉంటాయి, లీగల్ డిస్కషన్స్ ఉంటాయి. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు డిస్కస్ చేస్తారు. ఇది ఫీజిబిలిటీయే కాదా, మీకు డౌట్స్ మీరు రైజ్ చేస్తారు. ఈ డౌట్స్ ప్రకారం అది లీగల్గా వ్యాలిడ్ పాయింటా కాదా అది కూడా అడ్వకేట్ చెప్తారు మీకు. అది సో మీరు ఏదైనా 100 పాయింట్లు మీరు అనుకుంటారు, అవన్నీ కూడా లీగల్గా యాక్సెప్టెన్స్ కాకపోవచ్చు. ఎందుకంటే మీ సపోర్ట్గా మీరు రాస్తారు. కాబట్టి అసలు యాక్ట్ ఏం చెప్తుంది, యాక్ట్
ప్రకారంగా బోత్ సైడ్స్ కూడా ఒక ఫార్మేట్ రాస్తారు. సో డెఫినెట్గా ఇటువంటి రెంట్స్ ఇబ్బందులు పడకుండా ఉండాలి, అద్దె ఉన్న వాళ్ళు అద్దెలు ఇబ్బంది పడకుండా ఉండాలి, అద్దెదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓనర్ నుంచి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే లీగల్గా సెక్షన్స్ ఉన్నాయి, అవి తెలుసుకోవడం బాధ్యత. రవీంద్రనాథ్ అడ్వకేట్ మేము ఎప్పుడూ మా లీగల్ టీం మీకే పనిచేస్తుంటుంది. ఎటువంటి లీగల్ సలహాలు కావాలనుకుంటే తప్పనిసరిగా ఎనీ టైం కూడా సపోర్ట్ చేస్తుంటాం నాగరాజు గారు. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. చాలామంది మనోభావాలు ఇవన్నీ ఎలానంటే చెప్పకుండా ఏసీలు పెట్టించొద్దు, మేకులు కొట్టొద్దు, లేదు అని అంటే వాటర్ ఎలా పడితే అలా వాడొద్దు, మీ ఇష్టానికి మీ ఇంట్లో బట్టలు ఉతుక్కోవడానికి ఏదైనా మషిన్స్ అలాంటివి ఏమైనా తీసుకురావాలనుకున్నా కూడా మా పర్మిషన్ కావాలి, గీజర్ పెట్టుకోవాలనుకున్నా మా పర్మిషన్ కావాలి, లేదు మీరు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు, ఒకవేళ పర్మిషన్ తీసుకున్నా కూడా మీ వల్ల కరెంట్ బిల్ ఎంత వస్తుంది అని చెప్పేసి హరాస్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కరెంట్ బిల్లు పేరు మీద కూడా రెంట్ పెంచుదాం అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునండి, ట్రూ. మాకు ఇలా కాదండి, మాకు ఇలా అవ్వట్లేదండి, అలా అవ్వట్లేదండి అని చెప్పి ఎలానంటే కొంత గ్రీడీకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉండే హెరాస్ చేస్తూ ఉంటారు. ఇళ్లలో ఎవరు లేని టైంలో కూడా దూరిపోయి ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునండి. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే మానసికంగా ఎవరైతే ఇవన్నీ అనుభవించుకుంటూ ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోతుంది, మా వల్ల కాదు, మేము ఇది ఖాళీ చేసే లోపు అతనికి బుద్ధి రావాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అడుగుతున్నాను, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పనిసరిగా నాగరాజు గారు ఇటువంటి లీగల్ సమస్యలకి రవీంద్రనాథ్ అడ్వకేట్ లీగల్ టీం ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. వీలైతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి, లేదా అట్లీస్ట్ మీ డీటెయిల్స్ని వాట్సాప్లో ఉంటే వాట్సాప్లో కంటెంట్ పంపించండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మన లీగల్ టీం మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని ఎయిదర్ కాల్ ఆర్ వాట్సాప్ చేస్తే తప్పనిసరిగా మన లీగల్ టీం వాళ్ళకి పూర్తిగా సలహా సహకారాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు నాగరాజు గారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.